హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మండే మార్నింగ్ వీడియో అండి, మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ముగ్గు అయితే వేస్తుందండి. ఇంకంటే అందరూ లేట్గా లెగుస్తారు కదా, ఇంక ముందు పూజ చేసేసుకుందాం అన్నట్టు ఇంక ఇక్కడైతే ముగ్గేసి తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. నేను చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు లేసారు. ఇంకా ఆ తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేశానండి. హలో అండి, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి పూరీ చేస్తుందండి. దానికోసం పూరీ కూర అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ మరిగిందండి. ఇప్పుడు కొన్ని ఆవాలు వేస్తున్నా. కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చి శనగపప్పు, ఈ శనగపప్పు అది అయితే వేగిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్, మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తున్నా. అండి ఆలు, క్యారెట్, బఠానీ వేస్తున్నా. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేగుతూ ఉంటాయండి. ఈలోపు పూరీకి పిండి కలుపుతాయండి. ఇదైతే పూరీ కోసం గోధుమ పిండి తీసుకున్నాండి. ఇది ముందేం కలపన అవసరం లేదండి. పూరీకి అప్పటికప్పుడు కలుపుకొని వేసుకోవచ్చండి. ముందే కలిపి పెట్టుకోవాలి, అదేం లేదు. అలా కలిపినా పూరీ పొంగుతుందండి. కొంచెం సాల్ట్, పిండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఆయిల్ ఏమీ రాయనవసరం లేదు. పూరీకి పిండి అయితే కలిపి పక్కన పెట్టేశానండి. లోపు వెజిటేబుల్స్ కూడా వేగినాయి. వెజిటేబుల్స్లోనే సరిపడంత సాల్ట్, ఒక స్పూన్ అయితే కారం వేసానండి, కొంచెం పసుపు, మసాలా పొడి కూడా వేసానండి. మసాలా పొడి అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కానీ మాకు ఈ మసాలా పొడి వేస్తేనే కొంచెం శనగపిండి స్మెల్ రాదని చెప్పేసి వేస్తాను. అలాగే ఇది అంతా వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అయితే వేయించానండి. వేయించిన తర్వాత ఒక గ్లాసున్నర, అంటే మాకు కూర సరిపడంత ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే వేసానండి. వాటర్ అయితే మరిగిందండి. ఇక్కడ గ్లాసున్నర వాటర్ అయితే వేసాను కదండి కూరలో. దానికి తగ్గట్టుగా 3 స్పూన్లు శనగపిండి తీసుకున్నాండి. శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసి ఫింగర్స్ తోటే కలపాలండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో అలా కలపడం వల్ల ఉండలు ఉన్నా సరే అవి కరిగిపోతాయండి. ఒకేసారి వాటర్ పోస్తే ఏమవుతుందంటే మీకు కలపడానికి కష్టం అవుతుంది, అది తొందరగా కరగదు. ఒకవేళ కూరలో వేసినా ఉండలు ఉండిపోయి పచ్చివాసన అనేది అలానే ఉండిపోద్దండి. సో నేను ఏ విధంగా అయితే కలిపానో ఆ విధంగా కలిపి వేసి చూడండి, అసలు ఉండలు అనేదే ఉండదు. వేసిన తర్వాత అయితే ఇంకా అది కొంచెం ఉడికే వరకు కూడా గరిటెతోటే కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగు మాడిపోద్ది, సరిగా ఉడకదు.
అది ఉండలు ఉండలుగా గడ్డ కడుతుందండి. సో అది కుక్ అయ్యే వరకు ఎంతో టైం ఏం పట్టేదండి అది కుక్ అవ్వడానికి. జస్ట్ 2 మినిట్స్ పడుతుంది అంతే. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే పూరికి ఆయిల్ అయితే వేస్తున్నాయండి ప్యాన్లోని. ఆయిల్ మరుగుతుందండి. ఇక్కడ మరిగేసరికి పక్కన పిండి అయితే కలిపాను కదండి, అది ఒకసారి ఉండలు అయితే చేసుకుంటున్నాండి. చేసే ముందు కొంచెం ఉండలు మంచిగా చేస్తే పగుళ్ళు అనేది రాదు, అదే హోల్స్ పడతాయి కదండి, అలా రాకుండా ఉంటాయండి. అప్పుడు మంచిగా బెలూన్లా పొంగుతాయండి పూరీలు. పూరి ఎప్పుడు చేసేటప్పుడైతే అది పల్చగా అయితే పామేయకూడదండి. కొంచెం మందంగా కాకుండానే పల్చగా కాకుండా చేయాలండి. అలా చేసినప్పుడే పూరి అనేది సాఫ్ట్గా వస్తుంది, పొంగుతుందండి. లేదంటే గట్టిగా ఉండిపోయి కరకరలాడుతుందండి పూరి. ఇంకా తినబుద్ధి కాదు అలా కూడా. కొంచెం ఈ విధంగా చేసి చూడండి, తప్పకుండా పూరి అనేది పొంగుతుంది. ఆయిల్ మరిగిందండి. ఇప్పుడైతే చేసిన పూరి వేస్తున్నాను. పూరి చూసారా ఏ విధంగా పొంగిందో. ఇలా పొంగడం వల్ల సాఫ్ట్గానే ఉంటుంది ఈ విధంగా చేస్తే. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాగదండి. అదే కొంచెం పల్చగా చేసుకుంటే కనుక కరకరలాడుతుంది, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, ఎక్కువ పూరి కూడా తినలేము. అలాగని మందంగా చేసినప్పుడు మీకు ఒక సైడే వేగుతుంది, లోపల పిండిగానే ఉండిపోద్దండి. ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా పూరి అయితే పొంగే దిగుతుంది. హనికి అయితే ఇంకా టిఫిన్ చేసి ట్యూషన్కి అయితే వెళ్ళిందండి. పాపం తను హాలిడే కదా లేట్గా లేద్దాం అనుకుంది, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్దామని. కానీ మ్యామ్ కాల్ చేసి మార్నింగ్ ట్యూషన్ తీసుకుంటానండి అని చెప్పేసి అంది. ఇంకా పాపం అప్పుడు హడవడిగా లేచి రెడీ అయిపోయి టిఫిన్ చేసి అయితే ఇంకా హనిక ట్యూషన్కి వెళ్ళిందండి. టిఫిన్లు అయితే అయిపోయినాయండి. ఇంకొకొక్కరం చేసాము. హనికని ట్యూషన్లో అయితే దించేసి వచ్చారు జగన్ గారు. ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి అయితే ముద్దపప్పు చాలా సింపుల్గా చేస్తుందండి. ముద్దపప్పు చారు. నిన్న అంటే కొంచెం మసాలాలు ఎక్కువ తిన్నాం కదా, చరణ్ గారు అన్నారు ఇంకా సింపుల్గా చేసే మసాలాలు కారం ఏం లేకుండా అంటే ఇంకా చారు ముద్దపప్పు చేశానండి ఈరోజు లంచ్కి. అయితే ఎగ్స్ కూడా ఉడకబెట్టండి, ఎగ్ బాయిలర్లో వేస్తాను ఇక్కడ. చైతు కూడా ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు, ఆఫీస్ లేదు. ఆయనకి ఇంకా అందరూ ఇంట్లోనే ఉన్నాయండి. ఇంకా సింపుల్గా ఇవి కూడా వాళ్ళు చారన్నంతో కలిపి తింటారని ఇంక ఫ్రై చేసేస్తాయండి. ఇవి కూడా కుక్ అయిపోయినాయి. ఇంక ఇదే అండి ఈరోజు మా లంచ్ అయితే. ఇవి నిన్న మార్కెట్లో తీసుకున్నాయండి. ఎప్పటికప్పుడే సర్దేసేదాన్ని ఫ్రిడ్జ్లో. కాకపోతే నిన్న నైట్ ఇంక మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా హనిక బట్టలు చిరాగ్గా ఉన్నాయి కదని తన కబోర్డ్ అయితే సర్దానండి. ఇప్పుడు సర్దుతున్నా వెజిటేబుల్స్ అయితే. ఇంకా అల్లం వెల్లుల్లి పని అంతా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా తీసుకొచ్చాను. ఇది పేస్ట్ చేయాలి. ఒక పేస్ట్ చేసి ఉంచుకుంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ అలా వస్తుంది. ఇంకొకసారి చేసేస్తుంటా. కొత్తిమీర అయితే కట్ చేస్తున్నాయండి. ఇంక ఇక్కడ కడిగి పెట్టట్లేదండి. కడిగి పెడుతుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదు. సో ఎప్పుడైనా కూరలో వేసుకునే ముందు ఇంకా అప్పటికప్పుడు కడుగుతున్నాయండి ఇది. చేస్తాను. ఇది క్లీన్ చేసాను. ఈ పుదీనా ఒలిచేసి డబ్బాలో కట్ తీసి చిరాకు టేబుల్ పైన పెట్టు, చిరాకుగా ఉందిగా, తర్వాత కట్ చేస్తానే.
ఇంక ఈ పప్పు కూడా ఈ గిన్నెలోకి తీసేస్తుందండి. మ్యాంగో తెచ్చుకో, కట్ చేస్తా. చెక్కి తీసాను పైది, నేను చేస్తాను. ఇంకోటి తెచ్చుకో, ఇది చిన్నగా ఉందిగా. ఒకటి చాలా. చెక్కి తీనా? ప్లేట్ అందుకో. ఇవి నిన్న మార్కెట్లో తెచ్చండి మామిడికాయలు. అంటే ఈ మామిడిపళ్ళు సీజన్ అయిపోయింది కదా, పురుగులు ఉంటాయేమోనని తక్కువ తీసుకొచ్చా, కానీ కొంచెం బాగున్నాయి. కానీ ఇంక మళ్ళీ కొంచెం దూరం కదా అని ఇంకెళ్ళి తీసుకురాలేదు. కొంచెం చల్లగా ఉంటాయి, లేకపోతే కాసేపు పక్కన పెట్టేసుకో. చాలా అయితే తీసుకో. ఇక్కడైతే హనిక కోసం వైట్ సాస్ పాస్తా చేస్తున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ 4 అయ్యిందండి. వేడి నీటిలో వేసి ఉడికిస్తున్నా. ఇక్కడైతే స్వీట్ కార్న్ ఒలుస్తున్నాయండి పాస్తాలోకి. ఇది ఇప్పుడు ఉడకబెట్టాలి. పాస్తా రెడీ అయిపోయిందండి. ఇది షార్ట్ వీడియో తీస్తున్నాను, అది అప్లోడ్ చేస్తాండి. డీటెయిల్డ్గా కావాలంటే షార్ట్ వీడియో ఒకసారి చూసేయండి. రెడీ అయిపోయిందండి. లాస్ట్ చీజ్ యాడ్ చేస్తున్నాను. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాయండి. పాస్తా అయితే రెడీ అయిందండి. హనిక తింటుంది. ఎలా ఉంచినమ్మా, బాగుందా? తప్పకుండా ట్రై చేయండి. ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ మమ్మీ. వెల్కమ్. అన్నిసార్లు మా మమ్మీని చేయమంటా, ఇప్పుడు చేసింది ఫైనల్గా. అవునండి, చాలా రోజుల నుంచి అడుగుతుంది. అంటే ఒకటి ఉంటే ఒకటి లేదు. ఈ వైట్ సాస్ పాస్తాకి అన్నీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చీజ్ ఒకసారి, బటర్ ఉంటే చీజ్ లేదు, చీజ్ ఉంటే బటర్ లేదు. ఫైనల్గా అన్నీ తెప్పించి ఇప్పుడైతే కుదిరింది. ఈరోజు పాపం చాలా డేస్ నుంచి అడుగుతుందండి. ఎక్కడ టేస్ట్ చేసావు ఫస్ట్? గీతూ పిన్నుతోటి వెళ్ళినప్పుడు కదా. అక్షర స్కూల్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్లో వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి టేస్ట్ చేస్తా ఫస్ట్. చాలా బాగుంది. సెకండ్ టైం ఏమో సుబ్బాలు ఇంట్లో టేస్ట్ చేసా, థర్డ్ ఏమో ఇంట్లో. అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.